నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. పాదోస్స విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోద్భవదేత్ పురుషః పాదోస్సేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామదు సనే అభి తస్మాత్ విరాళజాయిత విరాజో అజపూరుషః సజాతో అచ్చరిష్యత పశ్చాద్భూమిమదో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్పద వసంతో అస్యాసీదాజ్యం గృహ సార్ స్విచ్ అండి సార్ స్విచ్ అంట ఏం జరిగిందో కూడా చెప్పొచ్చు. ఇది పైన లోగో ఉంది కదా, పైన అదే అది పెట్టించిన ఈరోజు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభోత్సవానికి ఇప్పుడే శిలాఫలకం ప్రారంభోత్సవం చేసి క్షేత్రాన్ని అక్కడ సిస్టమ్ని ప్రారంభించడానికి ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ మంత్రులు, గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేస్ అందరికీ ఈ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్, ఇది 29 మంది రైతుల సముదాయం సార్. ఇక్కడ వారం రోజుల క్రితం ఎక్కడ ఏమీ లేని పంటలు లేని భూములు సార్. ఇవి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూములు. సో దీనికి సార్ అన్ని బోర్లు 17 బోర్లు అనుసంధానం చేయటం జరిగింది సార్. సో దయచేసి దాన్ని సార్ స్విచ్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత 17 బోర్లు అనుసంధానం చేయడం 30 సెకండ్లు పడుతుంది సార్. అప్పుడు మనకు స్ప్రింక్లర్ సిస్టమ్ ఎఫెక్ట్ మీకు కనబడుతుంది సార్. సార్ దీనికి ముందు మరి ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ ఈ భూముల్లో సర్వే చేయటం జరిగింది, బోర్వెల్ పాయింట్ వేయటం జరిగింది. ఈ వారంలోనే డ్రిల్లింగ్ బోర్వెల్ చేయటం చేశాము. పంప్ సెట్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా సోలార్ పంప్ సెట్ చేశారు, బోర్వెల్ డెవలప్మెంట్ చేశారు, అదే డ్రిప్ వేశారు, స్ప్రింక్లర్ వేశారు, మరి వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆ విధంగా మరి ఈ క్షేత్రాన్ని మరి ముందు అడవిలాగా ఉన్న భూమిని మరి అడవితో సమానంగా ఆదాయం వచ్చే వనరు భూమిగా ఈరోజు మార్చడం జరిగింది సార్. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో చేశాం సార్. సో ఇది మొదటిగా మరి మీరు మీ సుహస్రాలతో జెండాలు పై కొట్టాలి ఏర్పాటు చేసిన ఈ పథకానికి మరి ఈరోజు స్ప్రింక్లర్ డ్రిప్ ఏది మొత్తం వేయటం జరిగింది సార్. ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫార్మర్కి ఇవ్వటం జరిగింది సార్. 29 మంది ఫార్మర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో దయచేసి దానికి ముందుగా మరి మన ఈ పథకం గురించి ఒక కరపత్రం మరి ఏర్పాటు చేశాం సార్. దాన్ని దయచేసి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను సార్. సో కరపత్రం ఆవిష్కరణ సార్ ఇందిరా సౌర గిరిజల వికాసం సార్. దీనిలో పథకం ఉద్దేశం చెప్పడం జరిగింది సార్. ఇది అందరూ రైతులకు కూడా అవగాహన కల్పించడానికి మరి రాష్ట్రం నలుమూలల మరి ఈరోజు పంపించడం జరుగుతుంది సార్. ఈరోజు ఇచ్చిన రైతులకు కూడా వాళ్ళందరికీ ఈ కరపత్రం అందజేయడం జరుగుతుంది సార్. మరి ఇక్కడే 29 మంది రైతులు కూడా తమరితో వారి అనుభవాన్ని పంచుకోవటానికి కూడా ఉన్నారు సార్.
అందరికి వచ్చింది అందరికి సార్. ఇది షిఫ్టింగ్ సిస్టమ్ సార్, డ్రిప్ స్ప్రింక్లర్ షిఫ్టింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. అవతల కూడా ఉంది సార్, అవతల కూడా ఉంది సార్. అంటే సార్ షిఫ్ట్ సార్, అంటే 6 తడి పంటలకి స్ప్రింక్లర్ సార్. డ్రిప్ మొత్తానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మారుస్తారు సార్. అంటే ఎకరానికి 2, అంటే దానికి పవర్ వాటర్ కూడా సరిపోదు సార్. అంటే వాటర్ 4 ఇంచెస్ 5 ఇంచెస్కి ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రైతులతో ముఖాముఖి ప్రగతి చరిత్ర రాస్తూ సార్ ఇక్కడ రైతు దయచేసి రైతులు అండ్ మీడియా మిత్రులు. నిమ్మేసింది ఎవరమ్మా? నిమ్మ ఎస్ సార్, లబ్ధిదారు ఇక్కడ ఉన్నారు సార్. అలివేలు అమ్మ రామ్మ, నువ్వేనా? అమ్మ మీరు రండి. కొంతమంది రైతులు రైట్ సార్ అక్కడ అక్కడ రమ్మంటున్నారు సార్. అక్కడ అవును సార్, నలుగురు రండి. రండి. బెనిఫిషరీస్ రమ్మన్నారు. లబ్ధిదారు రమ్మన్నారు. లబ్ధిదారు రమ్మన్నారా? తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఆఫీస్కు వైసీపీ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లను టీడీపీ నేతలు బంధించారని ఆరోపణ. ఫ్యాన్ ఫ్యాక్టరీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్ను బంధించారని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆరోపించారు. ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ ఆఫీస్కు వైసీపీ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు తిరువూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఇప్పుడైతే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అంతా కూడా అడ్డుకుంటున్నారు. గతంలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ అదే అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సభ్యులు అయితే ప్రస్తుతం అక్కడ
వైసీపీకి ఎక్కువ ఉన్నప్పటికీ అక్కడ కొంత ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ఎన్నికైతే గతంలో వాయిదా పడింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి అయితే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఉత్కంఠ నడుమ ఈ యొక్క ఎన్నిక కొనసాగే అవకాశం కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాసరావు కూడా అక్కడ చేరుకున్నారు. ఒక పక్క వైసీపీ నాయకులు కూడా అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా ఎన్నిక వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే ఈ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరువూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా పడింది. అయితే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం, వైసీపీ కౌన్సిలర్ టీడీపీ నేతలు బంధించారని చెప్పి కూడా ఆరోపణ చేయడం, దీంతో పాటు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఇక్కడ కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. మరి ఈ రోజు ఎన్నిక జరగాల్సింది. ఒక పక్క ఎవరైతే వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారో వైసీపీ కౌన్సిలర్లు అంతా కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పేసి ప్రస్తుతం అయితే అక్కడ వైసీపీ నాయకులు అయితే ఆందోళన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సాంబశివరావు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నిక పూర్తయింది. అయితే ఎట్టకేలకు ఈ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గా దిల్షా దున్నిషా ఎన్నిక కాగా వైఎస్ చైర్మన్ గా సుధారాణి రాజశేఖర్ ఆచారి ఎన్నికయ్యారు. చైర్పర్సన్ వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ నేతలు ఎన్నికను బహిష్కరించారు.